నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నెలలోగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు. అమరావతి ఆకాంక్ష నెరవేరడంతో చీరా సారే సమర్పణ. అమెరికాలో బాపట్ల జిల్లా యాజలి యువకుడు మృతి. సూపర్ మార్కెట్లో గోపీకృష్ణను కాల్చిన దుండగుడు. నామమాత్రపు లీజులతో ప్రభుత్వ స్థలాల్లో వైకాపా ఆఫీసులు. 26 జిల్లాల్లో ప్యాలెస్లను తలపించేలా నిర్మాణాలు. వైకాపా ఆఫీసుల ఖర్చుతో 25,000 ఇళ్లు కట్టొచ్చన్న లోకేష్. ధనదాహానికి అంతు లేదా అని జగన్కు సూటి ప్రశ్న. అన్నా క్యాంటీన్లో పూర్వ వైభవానికి ప్రభుత్వం చర్యలు. 100 రోజుల్లో వినియోగంలోకి తెచ్చేలా కార్యాచరణ. ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణ అరెస్ట్. ఓ పురుషుడిని లైంగికంగా వేధించారని ఆరోపణలు. ఇజ్రాయెల్ ప్రధానిపై తిరగబడిన పౌరులు. గాజాలోని బందీలను విడిపించాలని ఆందోళనలు.